ఆసిమ్ మునీర్ని, షాబాజ్ షరీఫ్ని ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు ట్రోల్స్తో చంపేస్తున్నారు. అలాగే షాబాజ్ షరీఫ్ని ఒక మూర్ఖుడు, అలాగే ఆసిమ్ మునీర్ని ఏమొచ్చేసి ఒక అమాయకుడు, వీళ్ళిద్దరూ కూడా దేశాన్ని సర్వనాశనం చేసేసారంటూ ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలు విరుచుకుపడుతున్నారు. ఎందుకంటే ప్రభుత్వ అధీనంలో సైన్యం కింద పనిచేస్తున్నటువంటి ఫౌజీ ఫౌండేషన్ని అమెరికాకి అమ్మేశారు అన్నది ఇప్పుడు పాకిస్తాన్లో ఒక పెద్ద దుమారం రేగింది. ఈ ఫౌజీ ఫౌండేషన్ అనేది ఇంతకుముందు కూడా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదో ఉంది కదా పాకిస్తాన్కి చెందినటువంటి, దాన్ని దక్కించుకోవడానికి బిడ్డు కూడా వేసింది. అయితే తర్వాత వెనక్కి తగ్గింది. అయితే ఈ ఫౌజీ ఫౌండేషన్లో ఆసిమ్ మునీర్ యొక్క పెట్టుబడులు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇంతకుముందు కూడా మీడియా, అంటే పాకిస్తాన్ మీడియానే రాసింది, ఇందులో ఆసిమ్ మునీర్ పెట్టుబడులు కూడా చాలా ఉన్నాయి కాబట్టి ఈ ఎయిర్పోర్ట్ యొక్క అథారిటీ మొత్తం ఆ హక్కులు దక్కే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కానీ అనూహ్యంగా ఇది బిడ్ నుంచి తప్పుకుంది, మరి ఎందుకు తెలియదు. కానీ మొత్తానికైతే ఇప్పుడు ఈ ఫౌజీ ఫౌండేషన్ అనేది పాకిస్తాన్ చేతిలో లేదు, మొత్తం అమెరికా చేతుల్లోకి వెళ్ళిపోయింది. మరొక వైపు ఖనిజాలు అలాగే మైనింగ్ చేసుకోవడానికి అమెరికాకి, చైనాకి ఒకవైపు దేశాన్ని అమ్మేశారు. ముఖ్యంగా అమెరికాకి, ట్రంప్కి లోబడిపోయారు ఇద్దరును. ఆయన పొగుడుతూ ఈ దేశాన్ని పూర్తిగా కొనేస్తున్నాడు అన్న విధంగా పాకిస్తాన్ ప్రజలు ఏమొచ్చేసి విరుచుకు పడుతున్నారు. మరొక వైపు ఏమొచ్చేసి భారతదేశంకి విపరీతంగా సుంకాలు విధించారు, మనకేమో కేవలం 19% మాత్రమే సుంకాలు. ఈ విధంగా మనల్ని కూడా లాభ పెట్టడానికే అమెరికా చూస్తోంది. ఇది మన దౌత్యం, ఇది దౌత్య విజయంగా చెప్పుకున్నటువంటి షాబాజ్ షరీఫ్కి మొన్న ట్రంప్ ప్రకటించిన తర్వాత మరి ఇప్పుడు దీన్ని ఏమంటావు? ఇప్పుడు భారతదేశానికి 18% సుంకాలు, మనకేమో 19% సుంకాలు, దీన్ని ఏమంటావు అంటూ ఇప్పుడు ప్రజలైతే ఒక విధంగా వాళ్ళని ఎక్కేస్తున్నారు, ముఖ్యంగా ఫౌజీ ఫౌండేషన్. మరొక వైపు ఏమొచ్చేసి బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వీళ్ళ మీద విరుచుకు పడుతుంది. అక్కడ సైన్యము, పోలీసులు చనిపోతున్నారు, మీరేమొచ్చేసి మా వల్ల చేత కావడం లేదు, మా వాళ్ళు అవ్వడం లేదు అని ఒకవైపు ఆసిఫ్ ఖవాజా కూడా తనను తాను ప్రొటెక్షన్ చేసుకోవడానికి మీడియాతో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. సో మనల్ని బలహీనపరిచే విధంగా అన్ని వైపులు ఉంటే మనమేమో అక్కడ సాధించేసాం, ఇక్కడ సాధించేసాం. ఒకవైపు ఇక్కడ ఆర్థిక పరిస్థితి దివాలా తీస్తోంది, ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము, 2 పూటలు తప్ప 3వ పూట తినడానికి దిక్కులేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం సగటున. దీని గురించి ఆలోచించకుండా అక్కడ అది చేసాం, ఇక్కడ ఇది చేసేసాం అనడం ఎందుకు? మీరు అమెరికాతో వెళ్ళారు, ట్రంప్తో మీరు పొగిడించుకున్నారు. ఆ పొగిడించుకోవడానికి ఫలితం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి దేశాన్ని అమ్మేయడమా? అక్కడ హ్యాష్ ట్యాగ్లు ఎలాగున్నాయంటే ఆసిమ్ మునీర్ ట్రోలు, షాబాజ్ షరీఫ్ ఫూలు అన్న విధంగా ఉన్నాయి ఇప్పుడు అక్కడ.